శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గణేశాయ నమః. నమస్కారం మిత్రులారా. వినాయకుడంతటి భారీ కాయుడు ఒక చిన్ని ఎలక మీద ఎందుకు కూర్చుంటాడో మీకు తెలుసా? పోనీ ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక ఒక భయంకరమైన రాక్షస యుద్ధం మరియు మన జీవితాలకు సంబంధించిన మనలో దాగి ఉన్న 6 దుర్గుణాల గురించి వివరించడం జరుగుతుంది. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టోరీ ఆఫ్ మూషికాసుర. మూషికాసురుని గర్వం. పూర్వం మూషికాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు తన తపస్సుతో ఎవ్వరికీ లొంగని శక్తులు పొందాడు. వాడు దేవతలను హింసిస్తుంటే వినాయకుడు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం చివరలో ఆ రాక్షసుడు తన మాయతో ఒక భయంకరమైన ఎలుక రూపం ధరించి వినాయకుడి మీదకు ఉరికాడు. కానీ వినాయకుడు తన దంతాన్ని విడిచి వాడిని లొంగదీసుకున్నాడు. ఆ రాక్షసుడు తన తప్పు తెలుసుకొని వినాయకుడికి వాహనంగా మారిపోయాడు. నిజానికి నేను చెప్పినంత సింపుల్గా అక్కడ యుద్ధం జరగలేదు. శాస్త్ర ప్రమాణాల ప్రకారము ఈ యుద్ధం కేవలం శారీరకమైనది కాదు. ఆ రాక్షసుడు తనలోని చెడు గుణాలను అస్త్రాల రూపంలో వినాయకుని మీదకు వదిలాడు. అది ఏ విధంగానో ఇప్పుడు మీకు వివరిస్తాను. ఆ మూషికాసురుడు తనలోని 6 విధాల దుర్గుణాలను 6 రాక్షసులుగా తయారు చేసి అస్త్రాల రూపంలో వినాయకుని మీదకు వదిలాడు. ఆ అస్త్రాలను ఎలా ఎదుర్కొన్నాడో ఇప్పుడు చూద్దాం. అవే వినాయకుని విజయాలు. మొదటి అస్త్రం మదము. అంటే ఆ రాక్షసునిలోని గర్వం. మదాసురుడు అని అంటారు. రాక్షసుడు తన అపరిమితమైన గర్వాన్ని అస్త్రంగా ప్రయోగించినప్పుడు వినాయకుడు ఏకదంతుడుగా అవతరించి ఆ గర్వాన్ని అణచివేశాడు. ఆ మదమే వినాయకుని వాహనమైన మూషికమని ఒక వివరణ ఉంది. ఎలుక అశాంతికి, కోరికలకు గుర్తు. దానిని వినాయకుడు అదుపు చేశాడు. తర్వాత రెండవ అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రమే మచ్చరాసురుడనే రాక్షసుడు. అంటే మచ్చరం. మచ్చరం అంటే తెలుసు కదా, కుళ్ళు, అసూయ. అసూయ అనే రాక్షసుడిని ఓడించడానికి వినాయకుడు వక్రతుండుడుగా అవతరించాడు. ఆ అసూయను తన వాహనమైన సింహంగా మార్చుకున్నాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. మూడవ అస్త్రం మోహం. అంటే వ్యామోహం. ఈసారి మూషికాసురుడు తనలో ఉన్న వ్యామోహాన్ని మోహాసురుడు అనే రాక్షసునిగా మార్చి వినాయకుని మీదకు వదిలిపెట్టాడు. అతిగా దేనినైనా కోరుకునే మోహాన్ని జయించడానికి వినాయకుడు మహోదరుడుగా అవతరించాడు. ఈ మోహాసురుడు వినాయకునికి లొంగిపోయి ఆయనకు వాహనమైన ఎలుక రూపంలోనే సేవ చేస్తున్నాడని చెబుతారు. 4వ అస్త్రము లోభము. అంటే మూషికాసురుడిలోని లోభాన్ని ఒక అస్త్రంగా చేసి లోభాసురుడు అనే రాక్షసుడిని వినాయకుని మీదకి వదిలిపెట్టాడు. వినాయకుడు లోభాసుడిని అంతం చేయడానికి గజాననుడిగా అవతరించాడు. 5వ అస్త్రం క్రోధము. మూషికాసురుడిలోని కోపాన్ని క్రోధాసురుడు అనే రాక్షసునిగా ఒక అస్త్రంగా తయారు చేసి రాక్షసుడు వినాయకుని మీదకి ప్రయోగించాడు. కోపాన్ని అణచడానికి వినాయకుడు లంబోదరుడుగా అవతరించాడు. 6వ అస్త్రము మూషికాసురుడిలోని కామము. తన కామంలో నుంచి పుట్టిన రాక్షసుడు కామాసురుడు. అదుపు లేని కోరికలను జయించడానికి వినాయకుడు వికటుడుగా అవతరించాడు. ఇక్కడ వికటుడు నెమలిని వాహనంగా చేసుకున్నాడు. మూషికాసురుడు తను వేసిన 6 అస్త్రాలు నిరుపయోగం కావడంతో తనే అస్త్రంగా వినాయకుని మీదికి విరుచుకుపడ్డాడు. కానీ వినాయకుడు ఊరికే ఉంటాడా? తన దంతాన్నే అస్త్రంగా చేసి మూషికాసురుడి మీదకి ప్రయోగించాడు. ఆ దంతము బంగారు రంగు కాంతితో ప్రకాశిస్తూ మూషికాసురుడి వైపుకు యమపాశంలా దూసుకుపోతుంది. ఇక యుద్ధం అయిపోయింది అని అనుకున్న టైంలో కరెక్ట్గా ఒక మణిమయమైన గాజు, సుందరమైన గాజు అడ్డం వచ్చింది. తన శక్తినే అడ్డుకుందంటే ఆ గాజు శక్తి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఆ శక్తి రాక్షసుణ్ణి రక్షక కవచం వలె కాపాడుతుంది అని అనుకున్నాడు. తీరా చూస్తే ఆ గాజు వెనుకలా తన తల్లి పార్వతీదేవి ఉంది. తన శక్తికి పార్వతీదేవి శక్తి ఎదురు రావడం చూసి వినాయకుడు నిర్ఘాంతపోయాడు. ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు.
ఇదేమిటి, నా తల్లి గాజు నాకు అడ్డు రావడం ఏమిటి అని. ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, ఒక కథ చెప్పుకుందాం. మూషికాసురుడి భార్య పార్వతీదేవికి గొప్ప భక్తురాలు. తన భర్త ప్రాణాలను కాపాడమని, తనకు పసుపు కుంకుమలు ప్రసాదించమని ఆమె అమ్మవారిని వేడుకుంటుంది. తన భక్తురాలి ప్రాణభిక్షను మన్నించి పార్వతీదేవి ఆమెకు అభయమిస్తుంది. అందుకే యుద్ధంలో వినాయకుడు తన దంతాన్ని విరిచి మూషికాసురుడిపైకి విసురుతాడు. ఆ దంతం అత్యంత శక్తివంతమైన అస్త్రంలా రాక్షసుడిని చంపడానికి వెళ్తుంది. సరిగ్గా ఆ సమయంలో అమ్మవారు తన భక్తురాలి సౌభాగ్యాన్ని కాపాడటానికి తన చేతి గాజును వినాయకుడు వేసిన దంతానికి అడ్డుగా వేస్తుంది అమ్మవారు. అమ్మవారి గాజుల శక్తి వల్ల ఆ దంతం రాక్షసుడిని చంపకుండా కేవలం అతడిని లొంగదీసుకుంటుంది. అలా అమ్మవారి కరుణ వల్ల ప్రాణాలతో బయటపడిన మూషికాసురుడు తన తప్పు తెలుసుకొని వినాయకుడికి లొంగిపోయి ఆయనకు వాహనంగా మారిపోతాడు. ఇప్పుడు మూషికాసురుడి భార్య అమ్మవారిని ఇలా అడుగుతుంది. అమ్మా, నువ్వు చెప్పినట్లుగానే నా భర్త వినాయకునికి వాహనంగా మారి ఆయన సేవకు పాత్రుడయ్యాడు. నా భర్త స్వామి సేవలో ఉన్నారు. మరి నా పరిస్థితి ఏమిటి తల్లి అని వేడుకున్నప్పుడు అమ్మవారు కరుణించి ఇలా అంటుంది. అమ్మా వినిచ్చల, నీ భర్త నా కొడుకు పాదాల దగ్గర వాహనంగా ఉంటాడు. నువ్వు నా కొడుకుకు గొడుగు రూపంలో సేవ చేసుకుంటూ తరించు. ఇలా భార్యాభర్తలు ఇరువురు కలిసి వినాయకునికి సేవ చేసుకుంటూ మీరు తెలిసో తెలియకో చేసిన పాపకర్మలను దూరం చేసుకోండి అని అమ్మవారు వరం ఇస్తుంది. అందుకే మనం వినాయకుని విగ్రహాల వెనుక కానీ లేదా పైన కానీ గొడుగును చూస్తాము. ఇక్కడ మూషికాసురుడు తన భార్య ఇద్దరు ఎలుకగా మారి ఒకరు, గొడుగుగా మారి ఒకరు వినాయకునికి సేవ చేసుకుంటుంటారు. వినాయకుని వెనుక ఉండే గొడుగు కేవలం అలంకారం కాదు, అది తనను నమ్ముకున్న భక్తురాలికి అమ్మవారు ఇచ్చిన గొప్ప వరం. భర్త వాహనంగా ఉంటే భార్య గొడుగుగా మారి ఆ గణపతిని సేవించుకుంటున్నారు. తన కొడుకు వేసిన అస్త్రము తప్పు కాదని అమ్మకు తెలుసు, కానీ తనను నమ్ముకున్న భక్తురాలి పసుపు కుంకుమలు కాపాడటం అమ్మ బాధ్యత. అందుకే తన గాజులనే అడ్డు వేసింది ఆ జగన్మాత. అందుకే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని అంటారు. అమ్మ పాదాల దగ్గర ఉంటే మనలో ఉన్న దుర్గుణాలను మొత్తం వేరు చేసి మనల్ని ఉత్తములుగా తీర్చిదిద్దుతుంది మన తల్లి పార్వతీదేవి. వినాయకుడు మూషికాసురుడు ఇద్దరి మధ్య జరిగిన యుద్ధంలో ఆ రాక్షసులను చంపకుండా వారిని తన వాహనాలుగా మార్చుకోవడం వెనుక ఒక గొప్ప సందేశం ఉంది. మనలో ఉండే కోపం, గర్వం, అసూయ వంటి చెడు గుణాలను పూర్తిగా చంపలేము, కానీ వినాయకుడిని స్మరిస్తే వాటిని అదుపులో ఉంచుకోవచ్చని దీని అర్థం. అందుకే ఆయన ఆ అస్త్రాలను అంటే రాక్షసులను తన కాళ్ళ కింద వాహనాలుగా మార్చుకున్నాడు. తన వాహనంగా మారిన మూషికాసురునికి వినాయకుడు ఎటువంటి అమరత్వాన్ని ప్రసాదించాడో మీకు తెలుసా? యుద్ధం తరువాత వినాయకుడు మూషికాసురునికి ఒక వరం ఇచ్చాడు. నువ్వు ఎలుకగా మారి నా వాహనంగా ఉండటమే కాదు, లోకంలో ఎవరైనా నా పూజ చేసేటప్పుడు నీకు కూడా నైవేద్యం పెడతారు అని. అందుకే వినాయక చవితి పూజలో వాహనమైన మూషికానికి కూడా మనం వేరుగా ప్రసాదం పెడతాం. ద్విజగణపతి స్వరూపం వినాయకుని అవతారాలలో 6వది. కానీ ఈ అవతారానికి చాలా విశిష్టత ఉంది. ఈ ఒక్క ద్విజగణపతి రూపంలోనే 3 రాక్షస కథలు పురాణాల ప్రకారం ఉన్నాయి. ఒకటి మూషికాసురుని కథ, ఇంకొకటి విద్యున్మాలి కథ, ఇంకొకటి అనలాసురుడి కథ. ఈ 3 కథలు 3 విధాల నీతిని బోధిస్తున్నాయి. మూషికాసురుని కథ మనలోని 6 దుర్గుణాలను ఎలా అదుపు చేయాలో నేర్పిస్తుంది. రెండవ కథ విద్యున్మాలి కథ. ఒక రాక్షస రాజుకు పుట్టిన ఈ విద్యున్మాలి ఒక గొప్ప బ్రాహ్మణ వేషంలో వచ్చి గురుకులంలో ఒక గురువు స్థానంలో నిలబడి తన వద్ద ఉన్న తప్పుడు జ్ఞానంతో ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించి పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నాడు ఈ విద్యున్మాలి. ఈ విద్యున్మాలిని గణపతి ఏ విధంగా ఎదుర్కొన్నాడు? ఎందుకు విద్యార్థులు గణపతిని ధ్యానిస్తారు? విద్యార్థులు గణపతిని ధ్యానించడం వెనుక ఉన్న కథ ఏమిటి? దీనికి సంబంధించిన కథ విద్యున్మాలి స్టోరీలో తెలుస్తుంది మనకు. ఇకపోతే 3వ కథ అనలాసురుడి కథ.
ఈ అనలాసురుడి కథ లోకాన్నే గడగడలాడించిన కథ. ఎంతటి వినాయకుడైనా కూడా ఈ అనలాసురుడి వల్ల ఎంత ఇబ్బంది పడ్డాడో ఈ కథలో తెలుసుకుందాం. ఎందుకు మనం గరికను పూజిస్తాము, గరికతో వినాయకుడిని పూజించడం వెనుక ఏమైనా రహస్యాలున్నాయా, ఎందుకు వినాయకునికి గరిక అంత ప్రీతిపాత్రమైనది అనే విషయాలు కూడా మనం తెలుసుకుంటాము. అంతేకాదు, ఎందుకు గణపతికి బొజ్జ గణపయ్య అనే పేరు వచ్చింది, బొజ్జ పెద్దగా కావడం వెనుక కథ ఏమిటి, ఈ విషయాలు నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పటికే వీడియో చాలా పెద్దదైన కారణంగా 3 పార్ట్ల కింద విభజించడం జరుగుతుంది. ఇది పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 వీడియోలో విద్యున్మాలి స్టోరీ, దానికి సంబంధించిన విశేషాలు చెప్పుకుందాము. పార్ట్ 3 వీడియోలో అనలాసురుడి కథను చెప్పుకోవడం జరుగుతుంది. వినాయకుని రూపం, ఆయన ధ్యాన శ్లోకం, ఈయనను పూజించడం వల్ల వచ్చే విశిష్ట ఫలితాలు, ఆయన గుడి ఎక్కడ ఉంది, ఆ విశేషాలన్నీ నెక్స్ట్ వీడియోలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు అందరికీ చేరాలనే నా సంకల్పానికి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.